హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు, అలాగే గ్రైండ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఈ ఒక్క ప్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకుంటే చాలు, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వడలు వేసి పెట్టొచ్చు. టేస్ట్ కూడా ఆల్మోస్ట్ మనం రెగ్యులర్గా చేసే వడల్లాగానే ఉంటాయి. చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు మినపప్పును యాడ్ చేయండి. ఈ మినపప్పుని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి కన్వర్ట్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూసారా, పప్పు అనేది ఇలా వేగిపోతే సరిపోతుందండి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. మనం రోస్ట్ చేసుకున్న మినపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోండి. మనం పప్పుని ఎంత మంచిగా వేయించుకుంటే ఈ ప్రీమిక్స్ పౌడర్ అనేది కూడా అన్ని రోజులు ఎక్కువగా నిల్వ ఉంటుందండి. ఈ పప్పు అంతా యాడ్ చేసిన తర్వాత మిక్సీ మూత పెట్టేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మనకి పిండి మిల్లులో పట్టిస్తే ఎలా వస్తుంది పిండి, ఆ టెక్స్చర్ వచ్చేలాగా చూసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకునే పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టెంట్గా వడలు వేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకునే ఈ ప్రీమిక్స్ పౌడర్ తోటి వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం మనం ప్రిపేర్ చేసుకునే ప్రీమిక్స్ పౌడర్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ని, అలాగే 1/2 టీ స్పూన్ కంటే కూడా తక్కువగా బేకింగ్ సోడా అనేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండిని కలుపుకోండి. చూసారా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 30 నిమిషాలు వదిలేయండి. ఈ 30 నిమిషాల్లో కూడా మధ్యలో 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండండి. పిండి కొద్దిగా గట్టిగా అయినట్లయితే 1-2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి మరొకసారి కలుపుకోండి. మనకి టైం ఉంటే 1 అవర్ వరకు నానబెట్టుకోవచ్చండి. లేదని అంటే 30 మినిట్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది. చూడండి, పిండి టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం ముక్కల్ని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పచ్చిమిర్చి ముక్కల్ని, కొద్దిగా కరివేపాకును, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా బాగా ఒక 2-3 నిమిషాలు కలుపుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుందామండి. చేతిని వాటర్లో అద్దుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా వడలాగా చేసి చూడండి. వడ పర్ఫెక్ట్గా వచ్చిందనంటే పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్లే. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా చూపించినట్లే చేతికి కొద్దిగా తడి చేసుకొని ఒక్కొక్క వడని ప్రిపేర్ చేసి ఆయిల్లో డ్రాప్ చేయండి. ఇలా అన్ని వడలు యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషానికి ఈ వడలన్నీ కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయి పైకి వస్తాయండి. అప్పుడు ఒక్కొక్క వడని ఇలా టర్న్ చేసుకోండి. ఈ వడలన్నింటినీ కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి దగ్గరుండి కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా వేగిపోయినట్లే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా ప్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు వడలు వేసుకోవచ్చు. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం దీప్తి హాబీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.